హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. మనం పార్ట్ 1 లో వచ్చేసి ఫండెడ్ అకౌంట్ ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, దీనివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది, అలానే ఎంత డిసడ్వాంటేజ్ ఉందో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం పార్ట్ 2 లో వచ్చేసి ఫండెడ్ అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి, అలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎలా క్లియర్ చేయాలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చేయడం కోసం నేను 5K అకౌంట్ ఛాలెంజ్ ఫండింగ్ పిప్స్లో తీసుకున్నాను. సో వేరే ప్లాట్ఫామ్స్లో సిమిలర్గా ఇలానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఫండింగ్ పిప్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను. బ్రౌజర్ ఓపెన్ చేసి ఫండింగ్ పిప్స్ అని కొట్టండి. మనకు ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఫండింగ్ పిప్స్ యొక్క వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ పేజ్ అనమాట. ఇప్పుడు మన అకౌంట్ ఓపెన్ చేయకుంటే సైన్ అప్ చేసుకోవాలి, లేదంటే సైన్ ఇన్ చేసుకుంటే అయిపోద్ది. సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ చేసుకున్నాక మనకు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఫండింగ్ పిప్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సైన్ అప్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఈ యొక్క పేజ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ సంథింగ్ పెట్టేసి ఈమెయిల్ అడ్రస్ పెట్టాలి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, రిఫరల్ కోడ్ సపోజ్ గా మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేదంటే మనకు డిస్క్రిప్షన్ లో పెడతాను, 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐఎమ్ 18+ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ ది గెట్ ఫండెడ్ అకౌంట్. దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. సో ఆల్రెడీ మన దగ్గర అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం డాష్ బోర్డ్ మీద క్లిక్ చేద్దాం. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉంటుంటే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నేను నా మెయిల్ తోటి నేను లాగిన్ అవుతాను ఇక్కడ. సో మనకు వచ్చేసి ఏంటంటే ఓకే, ఫండింగ్ పిప్స్ ఓపెన్ అయిపోయాక మనకి ఏంటంటే ఛాలెంజ్ బై ఛాలెంజ్ కూడా ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బై ఛాలెంజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. స్టెప్ 1 ఉంటుంది, స్టెప్ 2 ఉంటుంది. నేను స్టెప్ 2 చూస్ చేసుకున్నాను. సో స్టెప్ 2 ఛాలెంజ్ తీసుకొని నెక్స్ట్ వీ హ్యావ్ హియర్ 5K అకౌంట్, 10K అకౌంట్. స్టెప్ 1 ఏంటంటే ఫేజ్ 1 ఒకటే ఉంటుంది. డైరెక్ట్ మనం అప్పుడు మెయిన్ అకౌంట్ వెళ్ళిపోతాం. స్టెప్ 2 అకౌంట్ ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 క్లియర్ చేసి తర్వాత వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ మనం స్టెప్ 2 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ స్టెప్ 2లో ఏంటంటే బ్రదర్, మనకి ఇక్కడ సపోజ్గా నేను ఇక్కడ 5K అకౌంట్ చూస్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఎంత చూపిస్తుంది ఇక్కడ పేమెంట్ $36 చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి స్టెప్ 1 పెట్టి చూసాను. సో ఇందులో ఏంటంటే స్టెప్ 1 చూస్ చేసుకొని 5K అకౌంట్ ఎంత ఉందో చూద్దాం. ఇది వచ్చేసి అరౌండ్ $59. యూ కెన్ సీ హియర్ అరౌండ్ $59 ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ డబుల్ ఉంది. సో బిగినర్స్ అయితే స్టెప్ 1 తీసుకునే బదులు స్టెప్ 2 తీసుకోవాలి. 2 అకౌంట్స్ తీసుకోండి, ఒకటే కాదు. 2 అకౌంట్స్ తీసుకొని ఒక రోజు ఒక ఫండెడ్ అకౌంట్, ఇంకో రోజు ఇంకో ఫండెడ్ అకౌంట్ కూడా ఇలా ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం పర్చేస్ చేయాలి. ఇక్కడ ఎలా పర్చేస్ చేయాలి? ఇక్కడ ఐ అగ్రీ విత్ ఆల్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని చెప్పేసి కంటిన్యూ టు పేమెంట్. ఈ పేమెంట్ దగ్గర కొట్టగానే మనకు వచ్చేసి ఏం చూపిస్తుందో చూడండి. ఈ ఆప్షన్స్ ఉంది. మన దగ్గర ఉన్నది ఏంటంటే క్రిప్టో అండ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. సో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి కూడా బై చేయొచ్చు. క్రెడిట్ కార్డ్తో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మనం ఆ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫండింగ్ పిప్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్. అండ్ లెట్ స్టార్ట్ నౌ. మనం ఇప్పుడు స్టెప్ 2 అకౌంట్ చూస్ చేసుకున్నాం అంటే మనం ఫేజ్ 1 క్లియర్ చేయాలి, ఫేజ్ 2 క్లియర్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ 1 క్లియర్ చేస్తేనే ఫేజ్ 2కి వెళ్తాం. సో మనం ఇప్పుడు ఫేజ్ 1 గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు 5K అకౌంట్ తీసుకున్నాం. ఈ 5K అకౌంట్ పైన ఏంటంటే మనం మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 8% చేయాలి స్టెప్ 1 క్లియర్ చేయాలంటే. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం డ్రా డౌన్ ఎంత అంటే మ్యాక్సిమం డ్రా డౌన్ వచ్చేసి మనం 10% ఉంటుంది. అంటే 10% కన్నా ఎక్కువ లాస్ అయిపోయాం అనుకోండి, మన అకౌంట్ పోతుంది. దీనికన్నా ముందు ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం డైలీ డ్రా డౌన్ చూసుకోవాలి. అంటే ఒక రోజుకి ఎంతవరకు రిస్క్ చేయాలని చెప్పేసి పర్ డే వచ్చేసి 5%. ఒక రోజుకి 5% కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఇప్పుడు 5,000 అకౌంట్ పైన 1% ఈజ్ ఈక్వల్ టు $50. అంటే 10% అంటే $500, 8% అంటే $400. అంటే మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి $400 ప్రాఫిట్ చేయాలి, మాక్సిమం లాస్ వచ్చేసి $500. 10% మాక్సిమం లాస్ 10,000 అకౌంట్ పైన $1,000. మాక్సిమం డైలీ డ్రా డౌన్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 5% ఉంది. 5% ఈజ్ ఈక్వల్ టు $250. సో మాక్సిమం దీనికన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. దీనికన్నా ఎక్కువ లాస్ అయితే ఒక రోజుకి మన అకౌంట్ పోతుంది. ఓవరాల్ గా మనం 10% కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఒక రోజుకి చూసుకుంటే మాత్రం $250 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఇవాళ సపోజ్ గా మనం $250 లాస్ అయితే అకౌంట్ పోతుంది. సపోజ్ $240 ఇవాళ లాస్ అయ్యామనుకోండి, రేపటికి ఇంకా మనకి $250 ఇంకా ఉంది, ఇంకా 5% మనకు ఛాన్స్ ఉంది. సో మోర్ దెన్ 5% ఒక రోజులో లాస్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇవాళ అకౌంట్ తీసుకున్నాను అనుకోండి, మినిమం ట్రేడింగ్ డేస్ వచ్చేసి 3 days ఉండాలి. అంటే ఫస్ట్ డే అకౌంట్ క్లియర్ అయిపోతే అది కరెక్ట్ కాదు. ఒకటే రోజు ఎక్కువ లాట్ సైజ్ తీసుకొని ఒకటే ట్రేడ్ లో నేను మొత్తం క్లియర్ చేస్తా అంటే అది రూల్స్ అగ్నెస్ట్. మినిమం ఏంటంటే 3 days వరకు మనం ట్రేడ్స్ చేస్తూ ఉండాలి. మినిమం ట్రేడింగ్ డేస్. మాక్సిమం అంటారా అది మన ఇష్టం. కంటిన్యూస్ ఒక 30 days మన అకౌంట్ జోలికి వెళ్ళలేదు అనుకోండి, ఆ అకౌంట్ ఆటోమేటిక్ టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఫేజ్ 2 గురించి మాట్లాడుకుందాం. ఫేజ్ 1 లో మాక్సిమం ప్రాఫిట్ 8% చేయాలి అకౌంట్ క్లియర్ చేయాలంటే, కానీ ఫేజ్ 2 లో వచ్చేసి 5% చేస్తే చాలు. అండ్ ఇక్కడ మాక్సిమం డ్రా డౌన్ వచ్చేసి 10% ఉంది. డైలీ మాక్సిమం డ్రా డౌన్ ఏమో 5%. ఫేజ్ 1 తో పోల్చుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం బెటర్ ఏంటంటే ఇక్కడ 5% మాత్రమే మనం మాక్సిమం ప్రాఫిట్ చేయాలి. $250 ప్రాఫిట్ చేస్తే అకౌంట్ క్లియర్ అయిపోతుంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఇస్ కాల్డ్ ఎవాల్యుయేషన్ స్టేజ్. ఈ ఎవాల్యుయేషన్ స్టేజ్ క్లియర్ చేసుకున్నాక మనకు మాస్టర్ అకౌంట్ వస్తుంది. అంటే రియల్ అకౌంట్ అని చెప్పి చెప్తారు, బట్ వాట్ ఎవర్ ద ప్రాఫిట్ వి మేక్ వాళ్ళైతే ప్రాఫిట్ ఇస్తారు. అండ్ దీని యొక్క మాక్సిమం డ్రా డౌన్ వచ్చేసి 3% ఉంది. 3% కన్నా ఎక్కువ లాస్ అయితే మన అకౌంట్ పోతుంది ఇక్కడ. అండ్ ఎంత ప్రాఫిట్ చేసుకుంటే అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది ట్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఏమేమి ట్రేడ్ చేస్తాం మనం? ఫస్ట్ ఫారెక్స్, నెక్స్ట్ మెటల్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి క్రిప్టో.
క్రిప్టోలో కూడా మనం ఏంటంటే ఎక్కువగా మనకు వచ్చేది బిట్ కాయిన్ అండ్ ఇథేరియం, ఈ 2 ట్రేడ్స్ చేస్తాం. ఫోర్త్ వన్ ఏంటంటే ఇండెక్స్ అంటే US30, SP500 అండ్ UK100 ఇవి ఉంటాయి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనర్జీ, XTI USD అంటే యుఎస్ ఆయిల్. సో ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మనం ట్రేడ్ చేస్తాం జనరల్గా. సో లివరేజ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందంటే లివరేజ్. సో ఈ లివరేజ్ అనేది మనం మార్చడానికి ఛాన్సెస్ ఉండదు. మన రియల్ అకౌంట్ అయితే మనం ఎంత కావాలంటే అంత లివరేజ్ సెర్చ్ చేసుకోవచ్చు. మన రియల్ అకౌంట్ పైన మాక్సిమం 1:1000 ఆర్ 1:2000 వరకు ఉంటుంది. మినిమం 1:1 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫారెక్స్ కి ఇక్కడ లివరేజ్ వచ్చేసి 1:100 ఇది ఫిక్స్డ్. నెక్స్ట్ మెటల్స్ కి 1:30, క్రిప్టోకి వచ్చేసి 1:2 మాత్రమే ఉంది. అండ్ ఇండెక్స్ వచ్చేసి 1:20, 1:10 వచ్చేసి ఎనర్జీస్. లివరేజెస్ అయితే చాలా లిమిట్ లో మంచిగానే ఇచ్చారు, ఓవర్ లివరేజ్ అయితే లేదు. నెక్స్ట్ రూల్స్ ఏంటంటే హై ఇంపాక్ట్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి. సపోజ్ ఏంటంటే యూఎస్డి పేరు పైన ఇవాళ 7 PM కి న్యూస్ ఉందనుకోండి. ఈ న్యూస్ ఇప్పుడు 7 o'clock కి వస్తే మనం ముందు 5 minutes తర్వాత 5 minutes టోటల్ పీరియడ్ 10 minutes వరకు మనం ట్రేడింగ్ చేయకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 PM కి న్యూస్ ఉంటే మనం 6:55కి ఆపేయాలి ట్రేడింగ్. 6:55 PM నుంచి 7:05 వరకు మనం ట్రేడింగ్ ఆపేయాలి. అంటే ఓవరాల్గా ఎంత 10 minutes మనం ట్రేడింగ్ చేయట్లేము. ఇక we are not going to trade for this 10 minutes. If you are going to trade this 10 minutes, our account going to be terminated. And ఇంకో రూల్స్ ఏంటంటే సపోజ్గా మీరు ఇప్పుడు ఇండియాలో ఉండి ఫండెడ్ అకౌంట్ తీసుకున్నారు అండ్ అర్జెంట్గా మీరు వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు. వేరే కంట్రీకి వెళ్ళి మీరు ఇదే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారనుకోండి, ఈ అక్కడ ఫండెడ్ అకౌంట్ ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫండెడ్ అకౌంట్ మీరు ఇక్కడ ఇండియాలో తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి దుబాయ్లో మా బ్రదర్ ఉన్నారు వాళ్ళకి ఇస్తా అంటే వాళ్ళు టర్మినేట్ చేసేస్తారు. ఏ కంట్రీలో అయితే ఉన్నారో ఆ కంట్రీలోనే, అంటే మన ఐపీ అడ్రస్ ట్రాక్ అవుతుంది అక్కడ. సో కొన్నిసార్లు ఏంటంటే మీరు వేరే కంట్రీకి వెళ్ళాల్సి వస్తే ఎమర్జెన్సీగా మీరేంటంటే అక్కడ వాళ్ళకి ప్రూఫ్గా మన పాస్పోర్ట్ స్టాంప్ కానీ టికెట్ కానీ లేదంటే ఒక సెల్ఫీ వీడియో చేసి నేనే అని చెప్పేసి ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి ఇప్పుడు మనం ఫండింగ్ పిప్స్ ఓపెన్ చేద్దాం. సో దిస్ ఇస్ అ ఫండెడ్ అకౌంట్ phase 1. ఇది మన ఫస్ట్ ఫండెడ్ అకౌంట్. ఇక్కడ ఒక నిమిషం సో ఇక్కడ ఇంకా phase 2 నెక్స్ట్ వస్తుంది. సో phase 1లో ఏంటంటే మనకి 5K అకౌంట్లో మన యొక్క ప్రాఫిట్ ఎంత $431 ప్రాఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకోటి అండి, ఇక్కడ కన్సిస్టెన్సీ రేట్ అని ఉంది కదా, ఈ మినిమం ఏంటంటే 35 మెయింటైన్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనం ప్రాపర్గా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేస్తుంటే అది వచ్చేస్తుంది. phase 1లో ఏంటంటే మనం 8% ప్రాఫిట్ చేయాలి కదా. సో ఓవరాల్గా మనకి 8.6% వచ్చింది అండ్ పాస్డ్ అని వచ్చేసి మనకు వచ్చేసింది ఇప్పుడు. సో ఇదన్నమాట నేను phase 1 తీసుకున్నది, ఈ ఛాలెంజ్ క్లియర్ చేసింది. ఇప్పుడు మాట్లాడుకుంది ఇట్లా నేను క్లియర్ చేశాను అది మ్యాటర్ కాదు. ఇక్కడ మన యొక్క రిస్క్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ట్రేడ్ చేసిన ప్రతి దాంట్లో ఏ విధంగా నేను ట్రేడ్ చేసినది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ ప్లాన్డ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫండెడ్ అకౌంట్ 5Kతో స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీవేర్ వీ గాట్ వెరీ గుడ్ ప్రాఫిట్. బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రాఫిట్ చేసాం. ఇక్కడ యావరేజ్ లాస్ వచ్చేసి మనకి $13, అంటే నా స్టాప్ లాస్ వచ్చేసి 1:3 అండ్ విన్నింగ్ రేట్ వదిలేయండి. విన్నింగ్ రేషియో కొన్నిసారి 20 ఉన్నప్పటికీ మనం ఫేస్ క్లియర్ చేస్తాం. సో చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని పెద్ద టార్గెట్ పెట్టుకుంటే 10 స్టాప్ లాస్ పెట్టుకుని ఒకటే టార్గెట్లో మనం ప్రాఫిట్ చేసేయచ్చు. సో విన్నింగ్ రేట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యావరేజ్ విన్ అండ్ యావరేజ్ లాస్. మినిమం ట్రేడింగ్ డేస్ కంప్లీట్ అయింది, ప్రాఫిట్ టార్గెట్ కూడా మీట్ అయిపోయాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫండెడ్ అకౌంట్ తీసుకున్నప్పుడు నాకు ఎన్ని డేస్ పట్టిందో ఇక్కడ ఉంది చూడండి, 10, 11, 12, 13. సో డే 1 ఇది. November 10th రోజు మనం వచ్చేసి టోటల్ 5 ట్రేడ్స్ తీసుకున్నాను నేను. సో ఈ 5 ట్రేడ్స్లో అప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్ లాట్ సైజ్ 0.22, అంటే ఈ 5 ట్రేడ్స్ మొత్తం కలిపితే నేను 0.22 లాట్ సైజ్ వరకు మాక్సిమం తీసుకున్నాను. అండ్ ఓవరాల్ ఆ రోజు మనకి ఈ 5 ట్రేడ్స్ టార్గెట్ ప్రాఫిట్ మధ్య ఆల్మోస్ట్ మనం లాస్ట్లో ఉండిపోయింది. సో నేను ఆ రోజు ఏంటంటే ఇంకా కంట్రోల్ చేసుకున్నాను, ఇకపై ఎక్కువ ట్రేడ్ చేయకూడదు, నా స్ట్రాటజీ నా పాసిబిలిటీస్ అయిపోయింది, ఎక్కువ లాట్ సైజ్ చేయకూడదు, ఎక్కువ లివరేజ్ తీసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయి అక్కడ ఆపేశాను. నెక్స్ట్ డే 2 ఆఫ్ ఫండెడ్ అకౌంట్. ఇక్కడ నేను తీసుకున్న లాట్ ఎంత 0.1 మాత్రమే. మాక్సిమం ట్రేడ్స్ అన్ని తీసుకున్నాను 3 ట్రేడ్స్. ఎగ్జాక్ట్గా 3 ట్రేడ్స్ 3 టార్గెట్ హిట్ అయిపోయింది. ఇందులో నేను ఏంటంటే 3 ట్రేడ్స్ కలిపి 0.1 లాట్. సో ఒక దాంట్లో 0.01 తీసుకొని ఉంటా, ఇంకో దాంట్లో 0.05, ఇంకో దాంట్లో 0.06, ఇలా ఓవరాల్గా ఇలా మేనేజ్ చేసుకుని ఉంటా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది అనుకోండి, మనం తక్కువ లాట్ సైజ్ తీసుకుని ట్రేడ్ చేస్తాం బికాస్ మూమెంటం స్పీడ్ ఉంటుంది. అదే ఫారెక్స్ అయితే 1 లాట్ 0.1 లాట్ 0.2 లాట్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ డే 3 వాట్ వి డిడ్. డే 3 రోజు వచ్చేసి ఓవరాల్గా 0.15 అండ్ ఆ రోజు $140 ప్రాఫిట్ అండ్ 3 ట్రేడ్స్ తీసుకున్నారు. ఈ 3 ట్రేడ్స్లో వచ్చేసి అదే కైండ్ ఆఫ్ లాట్ సైజ్ తోటి నేను మేనేజ్ చేసుకున్నాను రిస్క్. అండ్ నెక్స్ట్ డే 4 జస్ట్ 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే మోస్ట్గా హోల్డ్ చేద్దామని చెప్పేసి 0.03 ఒకటి అండ్ ఇంకోటేమో 0.02. ఇది వచ్చేసి BTC, ఇది వచ్చేసి ఏమో XAU. సో ఇలా ఈ విధంగా ఏంటంటే మొత్తం 4 డేస్లో అకౌంట్ క్లియర్ అయిపోయింది. దీని తర్వాత నేను 1.5 వీక్ గ్యాప్ తీసుకున్నాను. నెక్స్ట్ phase 2కి వెళ్ళాను. ఐ నీడ్ సమ్ స్పేస్, ఐ నీడ్ సమ్ టైం, బికాస్ phase 1 క్లియర్ చేసి phase 2 ఎమ్మటే వెళ్తే మనకి ఏంటంటే ఆ గ్రీడీనెస్ మీద పడతాం. ప్రాఫిట్ ఆ ప్రాసెస్ కొంచెం మర్చిపోనికి టైం పడుతుంది. ఎందుకంటే డే 1 రోజు ఉన్న కాన్ఫిడెంట్ డే 4, డే 5 రోజు ఉండదు. సో గ్రాడ్యువల్గా మనం ఏంటంటే ఏదో గ్రీడీనెస్ అలా వెళ్ళిపోతుంటాం, కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఓవరాల్గా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 13 అండ్ ఈ విధంగా ప్రాఫిట్ లాస్ అనేది అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఒక్కసారి
ఎందులో ఎంత లాట్ సైజ్ తీసుకున్నది చూపిస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. లాట్ సైజ్ గోల్డ్ అంటే ఎక్స్చేంజ్ లో ఒకలా తీసుకోవాలి, ఫారెక్స్ లో ఒకలా తీసుకుంటాం, ఇండెక్స్ లో ఒకలా తీసుకుంటాం, ఎనర్జీస్ లో ఒకలా, క్రిప్టోస్ లో ఇంకోలా, అలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లో వేరే వేరే విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు నేను చెప్తా. సో ఇక్కడ చూడొచ్చు లాట్ సైజ్ 0.02, 0.02, 0.04, ఇదంతా గోల్డ్ 0.03, 0.05 ఇస్ ద మాక్సిమం లాట్ సైజ్. ఎక్కడ చూసినా గోల్డ్ నేను 0.02 నుంచి 0.05 కన్నా ఎక్కువ లాట్ సైజ్ తీసుకోలేదు. ఎందుకంటే మూమెంటం చాలా స్పీడ్ ఉంటుంది. $1 ఈజ్ ఈక్వల్ టు 10 పిప్స్. గోల్డ్ ఏంటంటే 1 to 5 minutes లో $10 to $20 మూవ్ అయిపోతుంది. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 10 పిప్స్ అంటే $20 అంటే 200 పిప్స్ విత్ ఇన్ మినిట్స్ లో మూవ్ అయిపోతాయి. మన స్టాప్ లాస్ ఈజీగా హిట్ అయిపోతుంది. సో ఒక ఫ్రీ ఫ్లెక్స్డ్ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టాలి అంటే 0.05 మాక్సిమం లాట్ సైజ్. నేను 0.05 వెళ్ళాలంటే నాకు అక్కడ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి మాక్సిమం తీసుకున్నా. నాకు ఇక్కడ ఏంటంటే కొంచెం 0.02 ఇలా వెళ్ళాలంటే అక్కడ నాకు స్టాప్ లాస్ కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి నేను రెడ్యూస్ చేసుకున్నా. ఆ విధంగా మనం మేనేజ్ చేసుకొని ఈ ప్రాఫిట్స్ అనేది చేయడం జరిగింది. లాసెస్ కూడా ఉందనుకోండి. అండ్ ఇక్కడ GBBAUDలో 0.11 లాట్ సైజ్ తీసుకున్నాను. 0.11 లాట్ సైజ్ ఇదే మాక్సిమం లాస్. ఎందుకంటే ఫారెక్స్లో 0.2 వరకు తీసుకుని మనకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మూమెంటం చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ యొక్క ట్రేడ్ నేను 3 days క్యారీ చేశాను. ఈ ట్రేడ్ స్వింగ్ ట్రేడ్ నేను 3 days క్యారీ చేశాను. అండ్ నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ప్రాఫిట్ లాస్ ప్రాసెస్ని ఫాలో అయిపోదాం. బికాస్ ఫండెడ్ అకౌంటే కదా, పోతే ఇంకోటి తీసుకోవచ్చు. సో ఎంత రిలాక్స్గా తీసుకుంటే అంత ఫ్రీగా మా అకౌంట్ అనేది క్లియర్ చేసేయచ్చు. సో ఇక్కడతో నేను ఆపేద్దాం అనుకుంటున్న వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కానీ, నేను ఏమైనా తప్పు చెప్పినా కానీ లెట్ మీ కరెక్ట్ ఇన్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.